నమస్తే. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మంత్రివర్యులు వాకటి శ్రీహరి గారు అయితే ఉన్నారు. సార్, ఈరోజు జరిగిన మీటింగ్ సంబంధించి ఏం చెప్తారు, అంటే ఎట్లాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? ఈరోజు నేను అనుకుంటున్నా, కృష్ణా నది జలాలపై ఏ కృష్ణా నది అయితే తెలంగాణ రాష్ట్రాన్ని తాకుతుందో ఆ తాకుతున్న నియోజకవర్గం మాది. ఆల్మట్టి నారాయణపూర్ కానీ లేదా భీమా మీద వాళ్ళు బ్యారేజ్ కమ్ బ్రిడ్జిలు కట్టుకొని ఆల్మట్టి నారాయణపూర్ డ్యామ్లో ఎంతైతే వాటర్ ఆగుతాయో ఆ బ్యారేజ్ కమ్ బ్రిడ్జిలు కట్టి ఒక్కొక్క బ్యారేజ్ కమ్ బ్రిడ్జ్ 0.4, 0.5, 0.6 టీఎంసీ నీళ్ళు ఆపి ఏ విధంగా అయితే వ్యవసాయ తాగునీటి యోగ్యానికి సరిపడా వాడుక తీసుకుంటున్నారో దాని ప్రకారంగానే మరి కృష్ణా నది తెలంగాణ తాకినప్పటి నుంచి జూరాల చేరేంత వరకు 53 కిలోమీటర్లు. ఆ 53 కిలోమీటర్ల మధ్యలో ఒకటన్నా రెండన్నా బ్యారేజ్ కమ్ బ్రిడ్జిలు కట్టుకోవడం వల్ల, అదే మాదిరిగా కర్ణాటకలో గూడూరు తర్వాత సంగమంలో చేరి కృష్ణా నదిలో కలుస్తున్న భీమా మీద కూడా 2 బ్యారేజ్ కమ్ బ్రిడ్జిలు కట్టడం వల్ల ఈ ఎండాకాలంలో తాగునీటి ఎద్దడి ఏర్పడంగానే ప్రతిసారి కర్ణాటకకు వెళ్ళి ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారిని, పోయినసారి కూడా రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి అక్కడ ముఖ్యమంత్రి గారిని మాట్లాడించుకొని ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో రాయించుకొని అక్కడ బోసరాజు గారితో చెప్పించుకొని తాగునీటికి కూడా ప్రతిసారి ఎండాకాలంలో 4 టీఎంసీ అడిగితే వాళ్ళు 2 టీఎంసీ ఇవ్వటం. ఆ 2 టీఎంసీ ఇస్తే అది కాలు 1 టీఎంసీ మింగి ఒక టీఎంసీ నీళ్లు మాత్రమే జూరాలకు చేరి తద్వారా తాగునీటి యోగ్యమైన ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన అన్ని ప్రాజెక్టులకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం పెట్టుకుంటాం. ఇది మనకు ఈ ఇబ్బంది తొలగాలంటే మన తెలంగాణలో కూడా జూరాల మీద 53 కిలోమీటర్ల పరిధిలో బ్యారేజ్ కమ్ బ్రిడ్జిలు, భీమా మీద బ్యారేజ్ కమ్ బ్రిడ్జిలు కట్టుకోవడం వల్ల ఖచ్చితంగా మనం వాటర్ నీళ్ళు నింపుకొని సబ్మర్జ్ కానివ్వకుండా ఆ లెవెల్నే బ్రిడ్జ్ మెయింటైన్ చేసి కట్టుకోవడం వల్ల ఎండాకాలంలో ఇబ్బందులు తొలగే అవకాశాలు ఉన్నాయి. సాగునీటి యోగ్యానికి సరిపడా ఇంకొంత ఇరిగేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అంతకంటే ముఖ్యమైనది మన చేతుల్లో నీళ్లు, మన కృష్ణ మన దగ్గర పోతూ ఉంది. మనం ఆపుకునే పరిస్థితి లేకపోతే ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా గడ్డు కాలం ఉంటుంది. కాబట్టి ఆ గడ్డు కాలాన్ని ఎదుర్కోవాలంటే బ్యారేజ్ కమ్ బ్రిడ్జిలు తప్పనిసరి అని ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ఇరిగేషన్ మంత్రులు అక్కడ బోసరాజు గారు కానీ ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ మొత్తం ఈ డాటాను ఇచ్చి ఈరోజు ఆ ఇద్దరిని కూర్చోబెట్టి దీని మీద సమగ్రంగా కర్ణాటక ఈఎన్సీ అండ్ తెలంగాణ ఈఎన్సీ వాళ్ళందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. అందరి సలహాలు సూచనల మేరకు మరి ఈ కార్యక్రమం ముందుకు పోతుంది నమ్మకం, విశ్వాసం నాకుంది. కర్ణాటకలో కట్టుకున్న ప్రతి బ్యారేజ్ కమ్ బ్రిడ్జ్ కూడా 2 సైడ్ల కర్ణాటకనే ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు కట్టుకోగలిగినారు. మన దగ్గర రైట్ సైడ్ అంతా కర్ణాటక, లెఫ్ట్ అంతా తెలంగాణ కాబట్టి ఇక్కడ నుంచి దాదాపు నీకు జూరాల దిగి కిందికి పోయేంత వరకు కూడా కర్ణాటక రైట్ సైడ్ ఉంటుంది. మరి ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ వస్తుంది మనకు. ఈ కర్ణాటక మనకు మధ్యలో ఉన్నటువంటి మా ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం కావాలంటే, సస్యశ్యామలం ఒకటే కాకుండా తాగునీటి ఎద్దడికి సమస్య పరిష్కారం కావాలంటే ఇదొక్కటే మార్గం అనే విషయాన్ని గ్రహించి ఇద్దరికి కూడా క్లియర్గా డెమో చూపించి ఎక్కడ కట్టడం వల్ల ఏమవుతుందో, ఎంత లాభం అవుతుందో, ఎంత లబ్ధి చేకూరుతుందో. మరి దాదాపు ప్రతి సంవత్సరం 700కు పైబడి టీఎంసీల నీళ్లు ప్రతి వర్షాకాలంలో సముద్రంలో కలిసిపోతూ ఉన్నాయి. మరి ఆ నీళ్ళని ఒడిసి పట్టి ఇలాంటి బ్యారేజీలు కమ్ బ్రిడ్జిలు కట్టుకోవడం వల్ల మాత్రమే మనము వ్యవసాయానికి తాగునీటికి సమస్యల పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట మరొకసారి వాళ్ళకు గుర్తు చేయడం వల్ల వారు కూడా దీన్ని సానుకూలంగా స్పందించి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఒక డిపిఆర్ తయారు చేసి కమిటీ వేసి అక్కడ నుంచి ఇంజనీర్లు ఇద్దరిని ఐఏఎస్ ఆఫీసర్లను, ఇక్కడ నుంచి కూడా 2 ఇంజనీర్లు ఐఏఎస్ ఆఫీసర్లు వేసి ఒక కమిటీగా ఏర్పాటు చేసి ఫిజిబిలిటీ చూసి దాని రిక్వైర్మెంట్ ఎంత ఉందో దాన్ని చూసి అష్యూరెన్స్ వాటర్ కూడా మనకు ఉంది కాబట్టి దాని ప్రకారంగా ఇప్పుడు మాకు జూరాలో ఉంది 13.3 టీఎంసీల వాటర్ అష్యూరెన్స్ ఉంది. కానీ అక్కడ ఆగేది ఆ మన్ను నిండిపోయి 6.8 టీఎంసీ మాత్రమే వాటర్ ఆగే పరిస్థితి ఉన్నది. దాదాపు 3-4 టీఎంసీల నీళ్లు ఆపుకోలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ఇవన్నీ సమస్యలకు పరిష్కారం చేయడానికి సుదీర్ఘంగా ఈరోజు చర్చించడం జరిగింది. ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు కూడా దీని మీద పూర్తి అవగాహనతో మాకు కూడా సలహా సూచనలు డిపార్ట్మెంట్ ఇవ్వడం జరిగింది. తద్వారా వీరి డిపార్ట్మెంట్స్ వారు ఇచ్చే డిపిఆర్ ప్రకారంగా ముందుకు పోతాం అని చెప్పి వారి ముఖ్యమంత్రి గారిని, మేము మన ముఖ్యమంత్రి గారిని ఈ సబ్జెక్టు మీద పూర్తిగా విశ్లేషించి దీనికి అనుగుణంగా నడుచుకునే విధంగా కార్యాచరణ తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. కాబట్టి ఈరోజు నా దృష్టిలో ఒక గొప్ప దినం.
సముద్రంలో కలిసే నీటిని ఆపుకొని ఈ ప్రాంత అవసరాలను తీర్చుకునే దినం కాబట్టి ఇది గొప్ప దినంగా అభివర్ణిస్తూ ఈ కార్యక్రమం సజావుగా జరగాలి, పూర్తి కావాలి. ఇదే పీరియడ్లోనే నీటిని ఒడిసిపట్టి ఈ ప్రాంత అవసరాలు తీర్చాలని భావిస్తున్న మా అందరికి కూడా ఈ కార్యాచరణ ద్వారా ఈ కంప్లీట్ చేసుకోవడం వల్ల మాత్రమే మా ప్రాంత సమస్యలు పరిష్కారం అవుతాయని అనుకుంటున్నాం. దానికి అనుగుణంగా రెండు రాష్ట్రాలు కూడా ముందుకు పోతాయని తెలియజేస్తాం. థ్యాంక్ యూ.